ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు హైకోర్టు బంపర్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే రాత పరీక్ష లేకుండానే హైకోర్టులో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. మరెందుకు ఆలస్యం? జాబ్స్ కోసం వెతుకుతున్న నిరుద్యోగులందరూ వెంటనే అప్లై చేసుకోండి. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే చాలు హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35,000 జీతం పొందొచ్చు. ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ రాదు. వెంటనే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లా క్లర్క్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 12 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై ఉండాలి. ఏపీతో పాటు ఏ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్లోనూ అడ్వకేట్ గా నమోదై ఉండకూడదు. అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తును ది రిజిస్టార్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నేలపాడు గుంటూరు జిల్లా ఏపీ 522239 అడ్రస్ కు ఆగస్టు 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలి. అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు విద్యార్హత, ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. లా క్లర్క్ పోస్టులు మొత్తం 12. అర్హత న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్లోనూ అడ్వకేట్ గా నమోదు చేసుకుని ఉండకూడదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35,000 రూపాయలుగా ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 6/8/2024. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. విద్యార్హత, వైవావో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కమిటీ నామినేట్ చేసిన అభ్యర్థులను ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో ఎంపికలు చేపడతారు. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 35,000 జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ లో పేర్కొన్న వ్యవధిలోపు వారి లా క్లర్క్ లో చేరాలి. లా క్లర్క్ గా అసైన్మెంట్ లో చేరడానికి సమయం పొడిగింపు కోసం చేసిన అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి యొక్క సొంత విచక్షణపై స్వీకరించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉద్యోగ సమయంలో ఎలాంటి రెగ్యులర్ కోర్సులు చదవకూడదు. అలాగే ఉద్యోగం చేస్తూ వేరే వృత్తిలో కూడా కొనసాగకూడదు. ఉద్యోగాలకు ఎంపికైన వారు కాంట్రాక్ట్ ప్రకారం ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే అవసరానికి అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవధిని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి అంగీకారంతో గరిష్టంగా 4 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ గడువు కంటే ముందుగానే విధుల నుంచి వైదొలిగే వారికి కోర్టు ఉపేక్షించదు. వారిని అనర్హత కింద పరిగణిస్తుంది. విధులకు హాజరయ్యే వారు తమ కేటాయించిన కోర్టుకు సంబంధించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ గదిలో ఉంచిన రిజిస్టర్లో అటెండెన్స్ కింద ప్రతిరోజు సంతకం చేయాల్సి ఉంటుంది. కోర్టు సెలవులు మినహాయించి అభ్యర్థులకు నెలకు ఒక సాధారణ సెలవు మాత్రమే ఉంటుంది. ఏడాదికి 12 సాధారణ సెలవులు మాత్రమే ఉంటాయి. అంతకు మించి సెలవులు తీసుకుంటే ఆ మొత్తాన్ని వారికి ఇచ్చే జీతం నుంచి కోత విధిస్తారు.